హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్స్ 30 అండ్ 31. ఈరోజు 2 ఎపిసోడ్స్ చేస్తున్నాను. మొన్న ఇది మిస్ అయిపోయింది. బిజీగా ఉండి చేయలేకపోయాను. జ్యోత్స్నను పోలీసులు తీసుకెళ్లినందుకు దీపదే తప్పన్నట్టు పారిజాతం తనని నిందిస్తూ తిడుతూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర వచ్చి, ఆపండి అత్తయ్య, ఎప్పుడు ప్రతిదానికి దీపనే తప్పంటారు అని అంటుంది. నువ్వు ఆపు, ముందు ప్రతిదానికి దీపం నువ్వు వెనకేసుకొస్తున్నావు అని సుమిత్రను పారిజాతం అరుస్తుంది. అప్పుడు నా కూతురు ఇలా చేసిందని నేను బాధపడుతుంటే మీరు ఏంటత్తయ్య దీపం తిడుతున్నారు? నా కూతురు జాతకం బాగాలేదని ఆ రోజు పంతులు గారు చెప్పారు, దానివల్లనే ఇదంతా జరుగుతుందేమో అని బాధపడుతుంది సుమిత్ర. నేనా చెప్పు సుమిత్ర, జరిగిన దానికి కారణం అంతా ఈ దీపనే. దీనివల్లే నా మనవరాలు ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చుని ఎంత బాధపడుతుందో అంటుంది. తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర బయట మీడియా వాళ్ళంతా కూడా రచ్చరచ్చ చేస్తూ ఉంటారు. జ్యోత్స్న మిస్ హైదరాబాద్ ఇలా చేసింది అలా చేసింది అనేసి, ఉన్నవాళ్ళు కళ్ళు నెత్తికెక్కుతాయని ఏవో చెప్తుంటారు. అంతలో కార్తీక్ అక్కడికి వస్తారు. సార్ మీరు కూడా అదే ఫ్యామిలీనే అని మీడియా వాళ్ళంతా చుట్టుముట్టుకుంటారు. కార్తీక్ ఎలాగోలా తప్పించుకొని లోపలికి వెళ్తే బావా అంటూ వస్తుంది జ్యోత్స్న. నేను విన్నది నిజమేనా, నువ్వే యాక్సిడెంట్ చేసావా అని అడుగుతాడు. అవును బావా అంటే, కార్ నువ్వే నడిపావా అని అడుగుతాడు. అవును నేనే తాగేసి నడిపాను అంటుంది. అంతగా తాగాలనా నువ్వు అనేసి అరుస్తాడు. ఇంతలో పోలీసు ఇక్కడ సంతకం చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని బెయిల్ ఏదో ఇస్తారనమాట. తర్వాత ఫేస్ కవర్ చేసుకొని జ్యోత్స్న కూడా బయటకు వస్తుంది వాళ్ళందరితో పాటు. మీడియా అంతా చుట్టుముడుతుంది. మీరు మిస్ హైదరాబాదే కానీ అందరిని చంపడానికి లైసెన్స్ తీసుకోలేదు, మిస్ కిరీటం తీసుకున్నారు అంతే అనేసి చాలా మాటలు అంటారు. అందరినీ, వాళ్ళ ఫ్యామిలీని కూడా తిడతారనమాట. ఇలా డబ్బు ఉందనేసి కళ్ళు నెత్తికెక్కి ఇలా యాక్సిడెంట్లు చేస్తారా, ముగ్గురు ప్రాణాల అపాయంలో ఉన్నాయి, ఇలాగని ఎలాగోలా తప్పించుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత దీప వాళ్ళ అత్త అసూయ ఉంటుంది కదా, ఆమె పాపం కొడుకు కోడల్ని వెతుక్కుంటూ సిటీలో తెలియని ఊరిలో తిరుగుతూ ఉంటుంది ఎండకి. పాపం ఆకలేసి ఒక హోటల్లోకి వచ్చి భోజనం ఎంత అని అడుగుతుంది. 100 రూపాయలు అంటాడు. అయ్యో 100 రూపాయలా అనేసి, సరే ఒక ప్లేట్ పట్టుకురా అంటుంది. తర్వాత వాడు భోజనం తీసుకురావడానికి వెళ్తాడు. పాపం నేనే ఒట్టి బ్యాగ్ వేసుకుని తిరగడానికి ఈ ఊర్లో, ఇంత పెద్ద ఊర్లో ఇంత కష్టపడుతున్నానే, పాపం అది బిడ్డను వేసుకుని ఎలా తిరుగుతుందో అని దీప గురించి ఆలోచిస్తుంది. పాపం ఎన్ని రోజులకి ఒక దీప కష్టం గురించి ఆలోచిస్తుంది వాళ్ళ అత్త. దీప నరసింహ ఇద్దరు కలిశారో లేదో, కలిస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమిటో అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. నా కోడలు దీప కూడా వంటలు చేస్తుంది కదా, ఒకవేళ నరసింహగడు కనిపించక ఇలా ఏదైనా హోటల్లో వంటలు చేసుకుంటూ మిగిలిపోయిందేమో, ఒకసారి వంటగదిలోకి తొంగి చూద్దామని వంటగదిలోకి పోతుంది. అక్కడ దీప కనిపించదు తనకి. ఎలాగైనా వాళ్ళిద్దరిని కలిసి పట్టుకోవాలి నేను అనేసి ఇంకా భోంచేసి బయలుదేరుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో జ్యోత్స్నని ఇంటికి తీసుకొస్తారు. అక్కడ సుమిత్ర జ్యోత్స్నని అరవడం మొదలు పెడుతుంది. ఇంత గుట్టుగా మనం మన ఇంటి పరువుని కాపాడుకుంటూ వస్తుంటే నువ్వేంటి ఒకే రోజుతో రోడ్డు మీద పడేసావు అనేసి చాలా కోప్పడుతుంది జ్యోత్స్న మీద. అప్పుడు తన మనవరాల్ని వెనకేసుకొస్తుంది పారిజాతం. అయినా అనవలసింది నా మనవరాల్ని కాదు దీన్ని అని దీపం చూపిస్తుంది. ఏదో సహాయం చేసింది కదా అనేసి ఇంత 4 రూపాయలు డబ్బులు ఇచ్చి పంపించేయకుండా ఇంట్లో తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు కదా, మనకు మంచి మేలే చేసింది అని దీపం తిడుతుంది పారిజాతం. అప్పుడు దీప ఏడుస్తూ, ఏం జరిగిందో నాకు తెలియదు కదమ్మా, తెలియక చేశాను అంటుంది. అప్పుడు ఏమీ తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి అంటుంది పారిజాతం. ఆ పని చేయాల్సింది నువ్వు అని శివనారాయణ గారు అంటారు పారిజాతం నోరు మూయిస్తూ. నువ్వు చేసే గారాబం వల్ల ఇలా మనందరం తలదించుకోవాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు, అందుకే నిన్ను నా మనవరాలకి దూరంగా ఉండమన్నాను, కానీ నువ్వు ఉండలేదు, పాడు చేస్తూ వచ్చావు అంటారు. తప్పు చేసిన దాన్ని వదిలేసి అందరూ నన్నంటారే అని పారిజాతం ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడు కార్తీక్, పారు దీన్ని ఇంకా పెద్ద చేయడం అవసరమా అంటాడు. లేకపోతే ఏంట్రా, మీ తాతయ్య ఏదో నేను తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అంటుంది. ఇక దీని గురించి ఎవరు డిస్కస్ చేయొద్దు, వదిలేయండి అని జ్యోత్స్న వాళ్ళ నాన్న అంటారు. అప్పుడు దీప ఏడుస్తూ జ్యోత్స్న దగ్గరికి వచ్చి తన దగ్గర కూర్చొని తన చేతులు పట్టుకొని, నేను నిజం చెప్పి తప్పు చేశానని నాకు అర్థమైంది, నన్ను క్షమించు జ్యోత్స్న అని చాలా ఏడుస్తుంది దీప. అని జ్యోత్స్న వినిపించుకోకుండా తన చెయ్యి విదిలించుకొని వెళ్ళిపోతుంది. తర్వాత కార్తీక్ జ్యోత్స్న దగ్గర కూర్చొని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు జ్యోత్స్న, నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు బావా నువ్వు, అందుకే నేను ఎక్కువ తాగాల్సి వచ్చింది అని అడుగుతుంది. నేను ఫోన్ చేయమన్నాను కదా, నీకు ఏదైనా అవసరమైతే అంటాడు. నువ్వు ఫోన్ వచ్చిందనే కదా వెళ్ళిపోతానన్నావు, మళ్ళీ నేను ఎలాగ ఫోన్ చేస్తాను, నా కోసం వస్తావనుకుంటానా? నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు, ఇవాళ నాకు తెలియాల్సిందే ఈ నిజం అనేసి గట్టిగా పట్టుబడుతుంది జ్యోత్స్న, నువ్వు ఎందుకు నన్ను ప్రేమించడం లేదు అనేసి. ఇదే మంచి సమయము, ఇంకా ఆశలు పెంచకుండా జ్యోత్స్నకి నిజం చెప్పేయాలనేసి కార్తీక్ చెప్పబోతాడు. ఇంతలో దీప పాలు తీసుకొని లోపలికి వస్తుంది. నేను కావాలని నిజం చెప్పలేదు అని దీప ఏదో సంజాయిషి చెప్పబోతుంది జ్యోత్స్నకి. పాలు అక్కడ పెట్టి వెళ్ళిపో అంటుంది కోపంగా. సరే అని దీప వెళ్ళిపోతుంటే పాలు తీసుకుని బయటికి ఇసిరి కొడుతుందనమాట జ్యోత్స్న. ఏంటి జ్యోత్స్న నువ్వు చేస్తున్న పనిని కార్తీక్ వారిస్తాడు. బావ నన్ను ఒంటరిగా వదిలేసేయని వాళ్ళిద్దరు అలా బయటికి వెళ్ళాక గట్టిగా తలుపేసేసుకుంటుంది. ఆ పగిలిపోయిన గ్లాస్ ముక్కల్ని ఎరడానికి దీప చీపురు తీసుకొస్తుందనమాట. నేను పని వాళ్ళని పిలిచి చేయిస్తానండి, మీరు చేయనవసరం లేదు అంటాడు. మీరు జాలి చూపిస్తున్నారు నా మీద, నాకు అది అవసరం లేదు అంటుంది.
పారిజాతం ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. దీపకు అందరూ ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు జ్యోత్స్నకి కోపం వచ్చింది కాబట్టి జ్యోత్స్న ఇంకెప్పుడు దగ్గరికి రానివ్వదు. ఇదే అవకాశంగా తీసుకొని దీపని ఇంట్లో నుండి నేను తరిమేయాలి ఎలాగైనా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అక్కడికి వస్తాడు. నేను నీకు ఒక పని అప్పచెప్పాను కదా, ఏం చేసావు అది అని. జ్యోత్స్న నాకు కేవలం మరదలే కానీ తనని నేను పెళ్లి చేసుకోవటం లేదని నీకు తెలుసు కదా, నువ్వు ఇంట్లో అందరికీ ఇప్పుడు చెప్తావా లేదా నన్నే చెప్పేయమంటావా అంటాడు. ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోకుండా నువ్వు కూడా ఏంటి కార్తీక్ ఈ సమయంలో అంటుంది పారిజాతం. తనని బర్త్డే రోజు అలా వదిలేసిన ఇంటికి వచ్చినందుకే తను అలా తాగి యాక్సిడెంట్ చేయబోయిందంట. ఇప్పుడు నన్ను గిల్టీగా ఫీల్ అయ్యి ఇలాగే చేస్తోంది. ఈ గిల్టీనెస్ నేను ఇంకా భరించలేను అంటాడు. ఈ ఫీలింగ్ నేను నా మైండ్లో నుండి డిలీట్ చేసుకోవాలంటే అందరికీ ఇప్పుడు నేను ఈ నిజం చెప్పాల్సిందే అంటాడు కార్తీక్. నేను ఇప్పుడే అందరినీ హాల్లోకి పిలిచి ఈ నిజం చెప్పేస్తాను, వినాలనుకుంటే నువ్వు కూడా హాల్లోకి రావచ్చు అని వెళ్ళిపోబోతాడు కార్తీక్. అప్పుడు అంటే నీ చేతులతోనే నీ మరదల్ని నువ్వే చంపాలనుకుంటున్నావా అంటుంది. పార్టీలో నువ్వు లేవనే బాధతోనే అది మందు తాగింది. ఇప్పుడు నువ్వు జీవితంలోనే ఉండవని తెలిస్తే విషం తాగుతుంది అంటుంది. ఇవి ఆస్తులు కాదురా అనుకోగానే పంచుకొని వెళ్ళిపోవడానికి. అది నీ మీద ప్రాణాలే పెట్టుకునింది. ఈ 2 కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే మీ ఇద్దరి పెళ్లి మీద ఆశలు పెట్టుకున్నవి నెరవేరాలి అంటుంది. నువ్వు చెప్తోంది కూడా నిజమే పారు అంటాడు. కానీ నేను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది తనకి అంటాడు. మళ్ళీ ముందు ఈ సమస్యలన్నీ సద్దుమణిగిని ఆ తర్వాత నేను ఏదో విధంగా చెప్తాను, నచ్చచెప్తాను అంటుంది పారిజాతం. ఎలాగైనా అతి త్వరలో నువ్వు జ్యోత్స్నకి ఈ విషయం తెలియజేయపారు. నేను పెళ్ళి కాదంటున్నాను అంతే కానీ జ్యోత్స్న అంటే ఇష్టం లేక కాదు. తను నాకెంతో ఇష్టము. తన భవిష్యత్తు, తన బాధ్యత అంతా నాదే అంటాడు. తర్వాత సుమిత్ర దీప దగ్గరికి వచ్చి జ్యోత్స్న గురించి చెప్తుందనమాట. తను చాలా మంచిది. మేమంతా గారాబం చేయడం వల్ల ఒకే ఒక ఆడపిల్లని ఇలా తయారైంది. కానీ తన మనసు చాలా మంచిది. ఎవరినైనా ప్రేమించిందంటే ఎప్పటికీ వదులుకోదు. అదేవిధంగా ఎవరి వల్లనన్నా బాధపడితే ఇలా మొహాన్ని అంటుంది. నువ్వేం మనసులో పెట్టుకోవద్దు దీప అంటుంది. నేనేం మనసులో పెట్టుకోలేదమ్మా. నేను చెప్పింది నిజమే అయినా కూడా అది ఒకరికి నష్టం కలిగించింది. నా వలన తను అవమానాన్ని ఎదుర్కొంది కాబట్టి ఆ కోపం చూపిస్తోంది. నేను అర్థం చేసుకున్నాను జ్యోత్స్నని అంటుంది దీప. ఇక జ్యోత్స్న దగ్గర పారిజాతం చేరి తనకి భోజనం తినిపిస్తూ తన బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. నువ్వు మంచిదానివి కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే అనుకుంటున్నావు. మీ అమ్మను కాపాడినంత ఒకే ఒక్క కారణంతో ఆ దీపని తన కూతుర్ని ఇంట్లో చేర్చుకొని తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అన్నీ ఆశ్రయం అన్నీ ఇచ్చారు. కొంచెమైనా విశ్వాసం ఉందా దానికి? సాక్ష్యం చెప్తుందా? సాక్ష్యం అదెంత, దాని బతుకెంత? పానకంలో పుడకలాగా వచ్చి నీ పరువు తీసింది అని బాగా రెచ్చగొడుతుంది జ్యోత్స్నని. ఇప్పుడు జ్యోత్స్న గ్రాని తాగింది నేను, యాక్సిడెంట్ చేసింది నేను, తప్పంతా చేసింది నేను కదా, తను నిజం చెప్పింది, దాంట్లో తన తప్పేముంది అని దీపవైపే మాట్లాడుతుంది. అప్పుడు ఆ మాటలకి పారిజాతం ఆశ్చర్యపోతుంది. అవునే మనవరాలా, నువ్వు చెప్పేది కూడా నిజమే. దీప ఒకవేళ నోరు విప్పకుండా ఉనింటే నువ్వు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళేదానివే కాదు, నీకు అందరి ముందర అవమానం జరిగేదే కాదు, మీ అమ్మ నిన్ను తిట్టేదే కాదు అనేసి ఇండైరెక్ట్గా మళ్ళీ ట్రై చేస్తుంది. ఇంతకుముందు నువ్వు బయటికి వెళ్తే మిస్ హైదరాబాద్ వచ్చింది అని అందరూ చూడడానికి ఎగబడేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి చూడు, మత్తులో మందు తాగి మత్తులో హత్య చేయబోయిన హంతకురాలు వచ్చింది చూడు అని రెచ్చగొడుతుంది బాగా. పరువు ప్రాణం పోతే తిరిగి రావు, వాటిని ఉన్నప్పుడే కాపాడుకోవాలి. దీప నోరు విప్పకపోయి ఉంటే నీ పరువు పోయేదే కాదు అంటుంది. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ బావ ఏమనుకుంటాడు నీ గురించి? మీదున్న మంచి అభిప్రాయం మారిపోతే, నీ మీద మనసు విరిగిపోతే, అసలు నిన్ను పెళ్ళే చేసుకోను అంటే అనేసి అనడంతో ఇంకాపుతావా అని అరుస్తుంది జ్యోత్స్న. గ్రాని, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు పిచ్చెక్కుతున్నట్లుంది, తల అద్దానికి వేసి కొట్టుకోవాలనిపిస్తోంది అంటుంది జ్యోత్స్న. అన్నీ ఒక మనిషి నోరు తెరిచి నిజం చెప్పడం వల్లనే అయ్యాయని ఇప్పటికైనా నీకు అర్థమైందా అంటుంది పారిజాతం. నువ్వు ఇక వెళ్ళు గ్రాని, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అంటుంది. వెళ్ళాల్సింది నేను కాదు, ఆ దీప. ప్రశాంతంగా ఆలోచించు ఇవన్నీ అని చెప్పి వెళ్ళిపోతుంది. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఇంట్లో నుండి ఎవరు పోవాలో ఆలోచించు అని చెప్పి పారిజాతం వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇక కార్తీక్ ఇంట్లో కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు, పరువు పోయి చాలా బాధపడుతున్నారు అని కార్తీక్ చెప్తూ ఉంటాడు వాళ్ళతో. అప్పుడు వాళ్ళమ్మ దీప నిజం చెప్పకుండా ఉండాల్సిందేమోరా అంటుంది. లేదమ్మా, దీప నిజం చెప్పి మంచి పనే చేసింది అంటాడు కార్తీక్. లేకపోతే అధికారాభంతో జ్యోత్స్న ముందు ముందు ఇంకా ఇలాంటి ఎన్ని తప్పులు చేస్తుందో తెలియదు అంటాడు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.